హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కజ్జికాయలు. ఈ కజ్జికాయలు ఎన్నో రకాలుగా చేస్తారండి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. ఇందులో కోవా కజ్జికాయలున్నాయి, కొబ్బరి లవుస్‌తో కజ్జికాయలుంటాయి, శనగపిండితో ఉంది, పుట్నాల పప్పుతో ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీసే ఉన్నాయి. ఈ కజ్జికాయలు చాలా క్రిస్పీగా ఇంట్లో చాలా తేలిగ్గా ఎలా చేసుకోవాలనేది నేను పక్కా కొలతలతో చెప్తున్నానండి. చూసి ఎలా ఉందో ఏంటో మాకు కామెంట్ చేసి చెప్పండి. కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా పిండిని వేసేసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కూడా వేసుకోండి. ఈ గోధుమ పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తాయన్నమాట. అందులో అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకుని ఒక 2 చెంచాలు బటర్ని కరగబెట్టుకుని అందులో అలాగే వేసేసుకోండి. వేసేసుకుని ఈ బటర్ పిండి అంతటికి పట్టేలాగా చక్కగా కలిపేసేసుకోండి. కొంచెం చల్లారాక చేత్తో కలిపేశారంటే బటర్ అంతా కూడా పిండికి పట్టుకుని చూసారు కదా మీకు అలా అలా గట్టిగా అంటే చూసారుగా అలా రావాలన్నమాట. ఇప్పుడు అందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దాని అంతటిని పూరి పిండి మాదిరిగా కలుపుకోండి. ఇది మాత్రం కొంచెం గట్టిగా కలపాలండి. పలుచగా కలిపితే నూనె పీల్చి అస్సలు బాగోవు కజ్జికాయలు. కాబట్టి చక్కగా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండిని ఈ మాదిరిగా కలుపుకోండి. చూసారుగా అలా ఉంటే సరిపోతుంది. దాని మీద ఒక బట్ట కప్పేసి చక్కగా దాన్ని ఒక అరగంట పక్కన పెట్టేయండి. ఈలోపు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక పావు కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. కొంచెం దోరగా వేయించుకుని తీసేయండి. ఇది ఎర్రగా వేగక్కర్లేదండి, జస్ట్ కొంచెం వేగితే చాలు. అందులో పావు కప్పు శనగపిండిని కూడా వేసి అలాగే వేయించుకోండి. ఏవి కూడా పూర్తిగా వేగక్కర్లేదండి, జస్ట్ పచ్చివాసన పోతే చాలన్నమాట. అందులో పావు కప్పులో సగం జీడిపప్పు, అలాగే అంతే బాదం పప్పు ముక్కలుగా చేసేసుకుని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసేసుకుని అలాగే అందులో ఒక పావు కప్పు కిస్మిస్ కూడా వేయండి. వేసేసి అన్నీ కలిపి వేయించేసేసి వాటిని కూడా ఒక పక్కన పెట్టేసేసుకోండి. ఒక 100 గ్రామ్స్ కోవాని తీసుకుని మంచిగా సన్నగా తురుముకుని దాన్ని కూడా ఒక పక్కన పెట్టేసేయండి. ఒక బౌల్ తీసుకుని అందులో ఈ కోవా, అలాగే డ్రై ఫ్రూట్స్, అలాగే ఉప్మా రవ్వ, శనగపిండి ఇవన్నీ కూడా వేసేసుకున్నాక పావు కప్పు కొబ్బరి కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి మనకి బజార్లో అమ్ముతారు కదా, అదైనా వేసుకోండి. లేదంటే మీ దగ్గర కొబ్బరి ఉంటే తురుముకొని వేసేసుకోండి. అలాగే అందులో ఒక కప్పు పావు పంచదారను వేసుకోండి. అలాగే అందులో కొంచెం 4-5 ఇలాచీలు కూడా దంచేసేసుకొని అందులో వేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం చక్కగా అన్నీ కలిసేలాగా చక్కగా కలపండి. దాన్ని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇందాక తడిపి పెట్టుకున్నాం కదా, చూసారుగా చక్కగా పిండి అంతా మెత్తగా నానిపోయి బాగుంది. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి. ఫస్ట్ చూసారుగా ఆ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని చక్కగా పల్చగా మీకు ఎంతవరకు వీలుంటే అంత పల్చగా ఒత్తుకోండి. ఇవి చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఉండలన్నీ ఒకే సైజ్ చేసుకుంటే అన్నీ కూడా పూరీలన్నీ ఒకే సైజ్ వస్తాయి. చక్కగా పూరీలాగా అన్నీ ఒత్తేసేసుకుని ఇప్పుడు అన్ని పూరీల్ని ఒకదాని పక్కన ఒకటి వేసేసుకుని అందులో మనకి ఎంత స్టఫింగ్ కావాలో అంతా వేసుకోవచ్చు. ఒక్కొక్క 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది మనం అనుకుంటామండి కజ్జికాయలు కూడా దాని పొట్ట నిండా కూరేస్తే మనకి తినడానికి ఆ స్వీట్ తప్పితే ఇంకా ఏది ఉండదు. అందులో కూడా కొంచెం మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వేసుకుంటేనే ఆ కజ్జికాయలు రుచిగా ఉంటాయన్నమాట. మరి దాని నిండా మనం ఈ పూర్ణం స్టఫింగ్ చేసామనుకోండి, అది మరీ ఓవర్ స్వీట్ అయిపోయి మనకి అది తినడానికి కూడా అంత రుచి అనిపించదు అనమాట. కజ్జికాయ చేసే ప్రెస్సింగ్ది ఉంటే కనుక దాంతో చేసుకోండి. లేదంటే చక్కగా ఇలా చేత్తో చేసుకోండి. మనకి ప్రెస్సింగ్తో చేస్తామండి, అది ఒక్కొక్కసారి విడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అది ప్రెస్సింగ్ సమంగా అవ్వకపోయినా విడిపోతుంది అనమాట. అదే మనం చక్కగా చేతిని ఒక్కసారి కాస్త నీళ్ళ చుక్కతో తడుపుకుని ఇలా ఒత్తుకున్నామంటే అసలు ఇంక ఇది విడిపోయే సమస్య లేదు. అలా ప్రెస్సింగ్ దాంతో ఒత్తుకుని ఒకసారి నూనెలో వేయగానే ఆ పూర్ణం అంతా బయటకు వచ్చి నూనె అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. అందుకని ఇలా చేత్తో కొంచెం కష్టమైనప్పటికీ ఇలా ఒత్తుకుంటే మనకి పర్ఫెక్ట్గా కళ్ళు మూసుకుని చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ రెడీ పెట్టేసుకున్నాక పొయ్యి మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి. నూనె కాగాక ఒక్కొక్క కజ్జికాయని తీసుకుని అందులో వేసుకోండి. ఫస్ట్ హైలో పెట్టుకోండి ఫ్లేము. పెట్టుకుని మీకు ఆ నూనెకి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకుని ఆ కజ్జికాయలు పైకి తేలగానే ఇంకా సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టి
దాన్ని అలా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దాన్ని వేయించుకోండి. ఎందుకంటే సిమ్లో పెట్టి అలా వేయిస్తేనే అవి చక్కగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఇవి ఒక్కసారి చేసి డబ్బాలో పోసుకున్నామంటే 15 రోజుల పాటు చక్కగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.